మనము ఐడియా క్లినిక్స్ ఫౌండర్ డాక్టర్ శ్యామ్ గారితో ఉన్నాము. ఇక్కడ ఐడియా క్లినిక్స్కి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా చాలా ఎంత ప్రాబ్లంతో వచ్చినా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మీరు బయటికి పంపిస్తున్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ దట్? డాక్టర్ వృత్తి అలాంటిది. వీఆర్ ఫిక్సింగ్ పేషెంట్స్ ప్రాబ్లమ్స్. అవర్ మిషన్ ఈస్ టు ఎక్స్టెండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్ అండ్ బెటర్. యాజ్ ఎ ఫౌండర్గా ఇంతమందికి మీరు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నేను జాబ్ ఆపర్చునిటీ ఇచ్చిన ఈచ్ మెంబర్, ఈ స్టాఫ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. ప్రతి ఒక్కళ్ళు మై స్టాఫ్, ఇంక్లూడింగ్ మై డ్రైవర్, ఎవ్రీబడి ఈస్ ఇంటెలిజెంట్. ఫ్రమ్ ది బిగినింగ్ మీరు ఇలా సింపులా లేకపోతే ఏదైనా రీజన్స్ వల్ల సింప్లిసిటీని ఇష్టపడుతున్నారు? సింపుల్ అని కాదు, దిస్ ఈస్ హౌ ఐ యామ్. అమ్మో డయాబెటిక్ ఉందేమో, మనకు ఉందని తెలిసిపోద్దేమో, అమ్మో డయాబెటీస్ ఏం తెలియనట్లుంటే అయిపోయింది, మనల్ని మనం చీట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. అలాగా చాలా మంది పోస్ట్పోన్ చేస్తారు ఇండియాలో. తర్వాత ప్రాబ్లం వస్తే అంటే కిడ్నీ పాడైన తర్వాత ఏం చేయలేదు. బిఫోర్ మ్యారేజే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే వన్స్ వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత వీళ్ళకున్న డయాబెటీస్ అనేది చిల్డ్రన్కి కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? సో వాళ్ళకి షుగర్ మేనేజ్ చేయకపోతే వాళ్ళ పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా మందికి టైప్ 1 అనేది చిన్న ఏజ్లోనే వస్తుంది. సో వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా ప్రివెంట్ చేయగలుగుతారు వాళ్ళ కిడ్నీ? బోత్ కపుల్స్ ఆర్ టైప్ 1, ది రిస్క్ ఇస్ వెరీ హై. Type 1 diabetic should not marry type 1 diabetic. నమస్తే, వెల్కమ్ టు ఆర్ షో. నేను శ్వేత. ఈరోజు మనము ఐడియా క్లినిక్స్ ఫౌండర్ డాక్టర్ శ్యామ్ గారితో ఉన్నాము. బేసిక్గా ఏంటి అంటే ఐడియా క్లినిక్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అయింది. కానీ ఏంటంటే ఒక చిన్న సంస్థగా స్టార్ట్ చేసిన ఐడియా క్లినిక్స్ ఇప్పుడు సిటీలో చాలా వరకు గ్రో అయ్యి ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉంది. సో దీనికి ఈ సక్సెస్కి సీక్రెట్ ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే శ్యామ్ గారు. నమస్కారం శ్వేత. ఎలా ఉన్నారు? ఫైన్, పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. ఓకే. సో శ్యామ్ గారు, మీరు పర్ఫెక్ట్గా ఉండడంతో పాటు ఇక్కడ ఐడియా క్లినిక్స్కి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా చాలా ఎంత ప్రాబ్లంతో వచ్చినా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మీరు బయటికి పంపిస్తున్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ దట్? ఐ థింక్ ఇఫ్ యూ ఎంజాయ్ యువర్ వర్క్, డాక్టర్ వృత్తి అలాంటిది. వీఆర్ ఫిక్సింగ్ పేషెంట్స్ ప్రాబ్లమ్స్. జనరల్గా వన్ ఆఫ్ ది థింగ్స్ మనం చేయాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ స్కేర్డ్. భయంతో వస్తారు. ఫర్ వాట్ సార్? ఫర్ దేర్ ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ ప్రాబ్లమ్స్, ఈ షుగర్లు, థైరాయిడ్లు, హార్మోనల్ ప్రాబ్లమ్స్, పీసీఓఎస్. సో గివింగ్ దమ్ అష్యూరెన్స్, దానికి పర్టికులర్గా కొన్ని విషయాల్లో వీ కెన్ ఆల్సో హెల్ప్ దమ్ గెట్ రిడ్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు డయాబెటీస్ రెమిషన్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చేస్తే సో ఇన్ దాట్ సెన్స్ వీ కెన్ హెల్ప్ అవర్ పేషెంట్స్. అండ్ జనరల్గా కొంతమంది డాక్టర్స్, అంటే నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది డాక్టర్స్ ఏంటంటే కంప్లీట్గా దే ఆర్ కమర్షియల్. లైక్ అంటే వచ్చామా, మన పేషెంట్స్ని చూసామా, మన వర్క్ చేసుకున్నామా, వాళ్ళకి ఇంకేమైనా టెస్టులు రాసామా, డబ్బులు ఎక్కువ సంపాదించుకున్నామా, వెళ్ళిపోయామా. బట్ ఐడియా క్లినిక్స్కి వచ్చిన వాళ్ళ రివ్యూ ఎలా ఉంటుంది అంటే మేము వెళ్ళాము, సమ్ మెడిసిన్స్ చెప్పారు, అండ్ ఎలా న్యాచురల్గా రివర్సల్ చేసుకోవాలి మాకు చెప్తున్నారు, అంతకుమించి పెద్దగా టెస్ట్లు కూడా ఏమీ ఉండవు అని చెప్పేసి అంటున్నారు. సో ఈ కమర్షియల్ అనేది వెరీ రాంగ్ వర్డ్ అండి. ఎనీ రిలేషన్ వేర్ మనీ ఇస్ ఇన్వాల్వ్డ్, దేర్ విల్ బి ఫ్రిక్షన్. వెదర్ ఇట్స్ బిట్వీన్ హస్బెండ్, వైఫ్, బ్రదర్, సిస్టర్, మనీ ఇస్ ఇన్వాల్వ్డ్. సో ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్, ఇట్ వర్క్స్ ఫర్ ప్రాఫిట్. సో కమర్షియల్ అనేది అపోహ. ఇప్పుడు అమెరికాలో, లండన్లో ఏం చేశారంటే దే రిమూవ్డ్ మనీ యాజ్ అన్ ఎంటిటీ బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్. ఇప్పుడు యూరోప్ లో ఏం చేస్తారు, హోల్ గవర్నమెంట్ విల్ బేర్ ది బిల్. సో మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే దే ఇన్సెంటివైజ్ డాక్టర్స్ అండ్ దేర్ హాస్పిటల్స్. ఇప్పుడు మీతో షుగర్, థైరాయిడ్, ఆర్గన్ సేవ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితోనా స్మోకింగ్ హ్యాబిట్ ఆపగలిగితే డాక్టర్కి, హాస్పిటల్కి ఇన్సెంటివ్ ఉంటుంది. సో యూరోప్ లో ఏమో గవర్నమెంట్ భరిస్తుంది, అమెరికాలో ఏమో ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. ఇండియాలో అది లేకపోయేటప్పటికి పేషెంట్స్ అనుకుంటారు డాక్టర్లు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనుకుంటారు, డాక్టర్లు అనుకుంటారు ఎండ్ ఆఫ్ ది డే సంస్థ నడపాలి వాళ్ళు.
వాళ్ళు బిల్డింగ్ రెంట్లు కట్టుకోవాలి, జీతాలు ఇచ్చుకోవాలి, కరెంట్. సో ఇది కొంచెం ఇండియాలో ఇది ఒక మిత్ అన్నమాట. మిత్ అని మీరు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మెడికల్ మాఫియా అని చెప్పేసి బయట అంటున్నారు. అండ్ మీరు ఇందాక ఎక్స్‌ప్లాయిట్ అన్నారు కాబట్టి నిజంగానే మెడికల్ ఫీల్డ్‌లో ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది అనేది చాలా మంది మాట్లాడుకునే మాట. సో అవసరం లేనప్పటికీ కూడా బికాజ్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. హెడేక్ అని చెప్పేసి వెళ్తే ఎంఆర్ఐ అనేవాళ్ళు. సో ఇలాంటివన్నీ నాకు సో మీరు అన్నది కరెక్టే, అన్ని ఫీల్డ్ లో ఉంటాయి ఇవి. మీరు అన్నది కరెక్టే. చాలా మంది భయం వల్ల ఇవన్నీ అన్నెసరీ టెస్ట్లు చేస్తూ ఉంటారు. కానీ జనరల్ గా 90% ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ ఇస్ ఫెయిర్. మరి అంత ఫ్రాడ్ ఉండదు. దిస్ ఈస్ ఈ కొంచెము మీరు అన్నది కూడా కరెక్ట్. ఐఎమ్ నాట్ డినైయింగ్. లైక్ అంటే ఆన్ అండ్ ఆఫ్ జరుగుతూ ఉంటాయి అనుకుంటా. ఉన్నాయి చాలా చోట్ల, అన్ని వృత్తుల్లో, అన్ని ఫీల్డ్స్ లో దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. సో హెల్త్ కేర్ కి ఇది తీయాలి అంటే దే షుడ్ మేక్ హెల్త్ కేర్ ఫ్రీ చేయాలి. సో దే షుడ్ ఇన్సిస్ట్ ఎవ్రీబడి షుడ్ బి ఆన్ ఇన్సూరెన్స్ ఆర్ గవర్నమెంట్ షుడ్ బేర్ ది కాస్ట్. ఈ రెండు చేయకుండా పోతే ఎక్కడైనా ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే అవుతుంది. బట్ యూ టోల్డ్ సంథింగ్ అబౌట్ దిస్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వై ఇన్ దిస్ హ్యాపెన్ నాట్ డూయింగ్ ఇన్ ఐడియా క్లినిక్స్? బికాస్ ఇక్కడ ఒక మెడికల్ టెస్ట్లు లేవు. సో బయట నుంచి థైరాయిడ్ ప్రొఫైల్ తీసుకొని వస్తే వాళ్ళకి మీరు చెక్ వాళ్ళు అక్కడ ఏదైతే రాసిందో దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డయాబెటీస్ గురించి అంతే. పీసీఓడి ఏదైనా బయట నుంచి స్కాన్ తీసుకొస్తే యూఆర్ జస్ట్ టెల్లింగ్ దెమ్. ఈ ఐడియా క్లినిక్స్ లో ఎందుకు ఎటువంటి టెస్ట్లు జరగట్లేదు? జరగట్లేదు అని ఏం లేదు, మేము కూడా చేస్తాం. టెస్ట్ లేకుండా మీరు ఏమన్నానండి, ఎండ్ ఆఫ్ ది డే ఒక్కొక్కసారి మందులు రాయాల్సి ఉంటుంది. దో అవర్ ఫోకస్ ఇస్ ఆన్ లైఫ్ స్టైల్, we encourage people to improve their lifestyle. బట్ వితౌట్ ఇప్పుడు షుగర్ ఎంత ఉందో చూడకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్లు వస్తాయి. కిడ్నీలు పాడవచ్చు, చూపు పోవచ్చు, హార్ట్ స్ట్రోక్ 3 ఇంతలు పెరగచ్చు, కాళ్ళకు పుళ్ళు వస్తాయి. సో పర్సెప్షన్ ఏంటంటే పేషెంట్, ఇప్పుడు మా దగ్గర పేషెంట్లు వస్తూ ఉంటారు, ఒక కాలికి ఒక పుండు వస్తే ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు హాస్పిటల్స్ ఏం చేస్తూ ఉంటాయి, దే రిపేర్ ఆర్ రిప్లేస్ ఆర్గన్స్. ఇప్పుడు మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు, బికాస్ దే లాస్ ఫెయిత్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. సో వాళ్ళు పొలాలు అమ్ముకున్నా అపోలో వెళ్తారు, కానీ నోబడీ గోస్ టు గవర్నమెంట్ హాస్పిటల్. సో హాస్పిటల్ మీరు ఇప్పుడు ఇండియాలో ఎలా అయిందంటే, కిడ్నీలు పాడైతే దెర్ ఇస్ మనీ ఇన్ ది సిస్టమ్. డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ సేవ్ చేయడానికి దెర్ ఇస్ నో, people are reluctant to spend money to protect their organs. Yes, because of ఏదైనా పాడైపోయే వరకు మాకు వెయిట్ చేయడం అలవాటైంది. దట్ సొసైటల్ ప్రాబ్లము, అవేర్నెస్ లేక. మళ్ళీ నేనేం తప్పట్టట్లేదు, కానీ సో మన ఐడియా క్లినిక్స్ ఏం చేస్తున్నాము, వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ఆర్గన్స్. సో షుగర్ ఫర్ ఎగ్జాంపుల్, సగం మందికి రెటినా డ్యామేజ్ అవుతుంది. కిడ్నీ పాడవటానికి బిగ్గెస్ట్ రీజన్ డయాబెటీస్. డయాలసిస్ కి నంబర్ 1 కాజ్ ఇస్ డయాలసిస్. మా అందరికి మీకంటే చాలా ఎక్కువ తెలుసు సార్. మేమేంటంటే మొబైల్ స్క్రీన్ ఎక్కువ చూస్తే కళ్ళు పాడవుతాయని తెలుసు, ఎక్కువ తింటే ఒబెస్ అవుతామని తెలుసు, లైక్ అంటే ఎక్కువ వాటర్ తాగకపోతే కిడ్నీ డ్యామేజెస్ అవుతాయని మాకు తెలుసు. బట్ అయినా కానీ ఏంటి అంటే మేము వచ్చి బిల్ పే చేసి ఇవే విషయాలు డాక్టర్తో చెప్పించుకుంటే కానీ మేము సాటిస్ఫై అవ్వం అనమాట. డాక్టర్ పని ఒకటేమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా క్లినిక్స్ లో మేము అవర్ మిషన్ ఈస్ టు ఎక్స్టెండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ఇండియన్స్ అని పెట్టాం. క్వాంటిటీ అంటే వీ షుడ్ నాట్ డై ప్రిమెచ్యూర్లీ, అంటే 40లో 50లో చనిపోకూడదు. సో కొంతమంది చూస్తూ ఉంటాం మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో, కొంతమంది దే డై ప్రిమెచ్యూర్లీ. సో వాట్ కెన్ వీ డూ టు ఎక్స్టెండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే బతికినన్నాళ్ళు ఆరోగ్యంగా బతకాలి. సో కిడ్నీ పాడు చేసుకొని డయాలసిస్, హార్ట్ పాడు చేసుకొని స్టెంట్లు, బైపాస్లు, లివర్ పాడు చేసుకుని ఇలాంటివి రాకుండా, హాస్పిటల్ మంచంలో పడుకొని గొట్ట వేసుకొని పడుకునే అవసరం లేకుండా, హౌ టు కీప్ అవర్ లైఫ్స్ హెల్దీ అండ్ లివ్ లాంగ్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇండియన్స్ మన తెల్లోళ్ళ కన్నా 10-20 ఏళ్ళ ముందు చనిపోతున్నాం. కంపేర్ టు వైట్ మ్యాన్ అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇస్ లెస్. సో అందుకని ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్ట్లు సమ్ టైమ్స్ ఇప్పుడు రెటీనా చూడకుండా హౌ కెన్ వి సే
న్యూరోపతి ఉందో, రెటినోపతి ఉందో, బ్లడ్ టెస్ట్ లేకుండా వీ కెనాట్ టెల్ వాట్ ది వెస్టర్న్ మెడిసిన్ ఈస్ బేస్డ్ ఆన్ సమ్ టెస్ట్. మీరు అన్నది కూడా కరెక్ట్. అన్నెసరీ ఎంఆర్ఐ స్కాన్లు హెడేక్లకి, మైగ్రేన్లకి దట్ వీ షుడ్ అవాయిడ్. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. దట్స్ వాట్ సార్. ఒక పర్సన్ ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఎంబీబీఎస్ చేసి లండన్ వరకు వెళ్ళొచ్చి, యుఎస్ కూడా వెళ్ళొచ్చి, ఒక కార్పొరేట్లో వర్క్ చేసి, ఒక ఓన్ క్లినిక్ స్టార్ట్ చేసి, వితౌట్ కమర్షియల్, హౌ యువర్ సస్టైన్? ఎగ్జాక్ట్లీ. సో ఈ కమర్షియల్ అనే వర్డే తప్పు. ప్రైవేట్ సెక్టర్లో పేషెంట్స్ వాంట్ లో కాస్ట్ క్వాలిటీ కేర్. ఎప్పుడైనా వాళ్ళకి తక్కువ ఖర్చులో మ్యాక్సిమం పేషెంట్ కావాలి. ఈ ప్రైవేట్ సెక్టర్లో రెంట్లు, జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇన్వెస్టర్ల రిక్వైర్మెంట్ అన్ని తట్టుకొని ఫ్రీగా చేయలేరు. ఈ ట్రాన్సాక్షనల్ కేర్ మనీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. సో పర్సెప్షన్, పేషెంట్ పర్సెప్షన్ ఒకటి ఉంటుంది. అమ్మ 700 రూపాయలు అంటాం. సో అదే అమెరికా వెళ్ళిన వాళ్ళకి మా విలువ తెలుస్తుంది. అమెరికాలో ఒక్కసారి చాలా మంది వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు కదా, ఒక్కసారి అక్కడ హెల్త్ కేర్ చూసిన తర్వాత మేము దేవుళ్ళలాగా అనిపిస్తున్నాం వాళ్ళకి. అక్కడ ఒక డాక్టర్ని కలవాలంటే $200 కట్టాలి, 2 నెలలు వెయిట్ చేయాలి. ఇక్కడ మనం, నేను తప్పు పట్టట్లేదు, $10 అంటే $700 చాలా మందికి ఎక్కువ ఖర్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే బిల్డింగ్ రెంట్ కట్టుకోవాలి కదా. కానీ మీరెందుకు సార్, లైక్ అంటే ఇక్కడికి వచ్చి మీరు, మీకు అక్కడ ఆల్రెడీ ఆప్షన్ ఉంది, మీరు అక్కడే చేశారు కాబట్టి, అంటే మీ స్టడీస్ అక్కడే అయ్యాయి కాబట్టి యూకేలో మీకు మంచి ఆప్షన్ ఉంది, మంచి ఆపర్చునిటీ ఉంది, అక్కడే ఉండిపోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడికంటే అక్కడ డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. ఎందుకు మీరు ఇండియాకే ఎందుకు రావాలి? సో మీరు నిజంగా ఈ క్వశ్చన్, ఇప్పుడు తెలుగు వాళ్ళు అమెరికా, లండన్లో 1,00,000 మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళని ఇదే క్వశ్చన్ అడిగితే 190 మంది ఇండియా వచ్చేద్దాం అనుకుంటారు. ఓకే, డబ్బులు ఇక్కడికన్నా 100 రెట్లు ఎక్కువ. అక్కడ భయంకరమైన డబ్బులు ఉన్నాయి డాక్టర్లకి అమెరికాలో, యూరోప్లో. కానీ 90% దే వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. హెల్ప్లెస్, ఇక్కడ సర్వైవల్ లేదని రావట్లేదు. కానీ మీరు అంటున్నారు కదా కమర్షియల్ అని అంటున్నారు కదా, సో అందుకే వాళ్ళు భయపడతారు. అక్కడ there is lot of respect for doctors, ఎందుకంటే అక్కడ ఫ్రీ హెల్త్ కేర్ గవర్నమెంట్ భరిస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. సో ఇక్కడ అది లేకపోయేటప్పటికి ఇక్కడ అనుమానాలు ఎక్కువ పేషెంట్స్కి. ఇప్పుడు ఇదొక ప్రాబ్లం ఉంది. సో చాలా మంది అందుకే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళైతే వెళ్ళిపోవాలనే చూస్తున్నారు. దే డోంట్ వాంట్ టు స్టే ఇన్ ఇండియా. సో బట్ ట్రీటింగ్ ఇండియన్ పేషెంట్స్ గివ్స్ మోర్ సాటిస్ఫాక్షన్ దాన్ ట్రీటింగ్ ఏ ఫారెన్ వైట్ గాయ్ ఆర్ అ బ్లాక్ గాయ్. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో హెల్త్ కేర్ వెరీ ఎమోషనల్లీ డ్రివెన్. దెర్ ఇస్ ఏ బాండ్ బిల్డింగ్ ఉంటుంది. అక్కడ వెరీ ఆర్టిఫిషియల్, సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్. అక్కడ దట్ సొసైటీ వాళ్ళకి ఏంటంటే లిటిగెంట్ సొసైటీ. ఇక్కడ పేషెంట్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ అలిగో అర్చో వెళ్ళిపోతారు. అక్కడ అలా ఉండదు. వాళ్ళ సిస్టమ్ ఏంటంటే లిటిగెంట్ సిస్టమ్. లీగల్ కేసులు ఇలాంటివి ఉంటాయి. డాక్టర్ రూడ్గా మాట్లాడాడు, ఇవన్నీ లీగల్గా వెళ్తాయి. సో మోస్ట్ అక్కడ ప్రాక్టీస్ చేయటం నాట్ సాటిస్ఫాక్టరీ. దో ప్రొఫెషనల్లీ బాగుంటుంది, ఫైనాన్షియలీ చాలా ఇన్సెంటివ్, బట్ అట్ హ్యూమన్ లెవెల్ ఇండియాలో గ్రాటిట్యూడ్, పేషెన్స్ అది అక్కడ ఉండదు అంత. సో దట్ ఈస్ వాట్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఇండియన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా మంది అంటే చాలా ఫ్యామిలీస్ లో డాక్టర్స్ అంటే ఒక దేవుళ్ళ ట్రీట్ చేస్తారు. ఇక్కడ మీరు అన్నట్లుగానే లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ డాక్టర్స్ అంటే. సో కాకపోతే ఏంటంటే కొంతమంది డాక్టర్స్ని చూసినప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే వాట్ ఐ సెడ్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ వర్డ్ అని మీరు చెప్తున్నారు. కాకపోతే ఏంటి అంటే చాలా మంది భయపడుతున్నారు. దేనికి అంటే అవసరానికి మించి టెస్ట్లు ఎక్కువ అవుతున్నాయి ఇండియాలో అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. మేబీ డాక్టర్స్ పర్సెప్షన్లో అది వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఏ ప్రాబ్లం చేత అది వచ్చిందో అన్నట్లు వాళ్ళు దానికి సంబంధించిన టెస్టులు రాస్తారా? ఎవరికి తప్పు ఒప్పు అని ఉండదండి ఈ హ్యూమన్ లైఫ్ లో. ఎనీ ఫీల్డ్ లో ఇదే ఉంటది ప్రాబ్లం. పరీక్ష చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం. సో ఇదే ప్రాబ్లం. వెస్ట్ లో ఈ ప్రాబ్లమే లేదు. బెస్ట్ మందులు ఇవ్వగలము. ఇక్కడ ప్రతి పేషెంట్ వాళ్ళ పాకెట్ బట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకే బిళ్ళ ₹5 దొరుకుతుంది, ₹50 దొరుకుతుంది. మీరు చట్నీస్ లో తింటే టిఫిన్ ₹200 అవుతుంది, మెస్ లో తింటే ₹50 అవుతుంది. బట్టలు, చెప్పులు, మొబైల్ ఫోన్ ₹500 నుంచి ₹50,000 వరకు ఉన్నాయి. సో అట్లానే మెడిసిన్స్ ఖరీదు ఉంటాయి. సో ఈ ప్రాబ్లము, ఈ సమస్య
మనీ కాంపోనెంట్ హెల్త్ కేర్లో తీస్తే కానీ ఈ ప్రాబ్లం పోదు. మనీ కాంపోనెంట్ అంటే ఇద్దరు మనుషుల మధ్య డబ్బు కాంపోనెంట్. సో వెస్ట్ తెలివిగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఆర్ గవర్నమెంట్ భరిస్తున్నాయి. సో మేము ఫారెన్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదైనా ఈజీగా హ్యాపీగా చేసుకోవచ్చు, ఎందుకంటే డబ్బు టాపిక్ రాదు. ఇక్కడ మన దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ మనీ రిలేటెడ్ ఎంటిటీ కాబట్టి స్ట్రెస్ ఉంటుంది. మీకు పేషెంట్కి స్ట్రెస్ ఉంటుంది, డాక్టర్కి ఉంటుంది. ఈ లోపల ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. దెర్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్. యాక్చువల్గా ఏంటి అంటే సార్, చాలా మందికి మీ గురించి తెలుసు, హాస్పిటల్స్ గురించి తెలుసు. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? సో ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్. నేను మేమంతా కలిసి ఇక్కడే మా అమ్మ నాన్న అందరం కలిసి ఉంటాము. ఐ హ్యావ్ 2 kids. ఇద్దరు ఇంజనీరింగ్ బిట్స్ లో చేస్తున్నారు. ఒక అబ్బాయి చేస్తున్నాడు, మా అమ్మాయిది అయిపోయింది. మై వైఫ్ ఈజ్ ఏ పీడియాట్రిషియన్. షీ ఆల్సో వర్క్స్ ఇన్ ఐడియా క్లినిక్స్ చేస్తున్నాము. సో మాది మినిమల్ లైఫ్ అండి, పెద్ద కాంప్లికేటెడ్ లైఫ్ లేదు. సేమ్ అదే ఇల్లు, అదే నేను చిన్నప్పుడు ఉన్న ఇల్లు, అదే ఇంట్లో అదే లైఫ్. మెట్రోలో తిరుగుతూ ఉంటాను. లైఫ్ సింపుల్ పెట్టుకున్నా కాబట్టి పీస్ఫుల్గా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్లో వస్తే ఇక్కడ పార్కింగ్ లేదు. ఓకే, మా పేషెంట్లు కూడా తిట్టుకుంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ప్రతిసారి పార్క్ చేస్తే 1000 రూపాయలు టికెట్ ఇస్తున్నారు. సో పార్కింగ్ ప్లేస్ లేదు, ఈ ట్రాఫిక్ స్ట్రెస్. అది చూసే మేము డయాబెటీస్ కేర్ అట్ హోమ్ అని స్టార్ట్ చేసాం. మా పేషెంట్లు అందరూ పార్కింగ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మేమేం చేసామంటే తెలివిగా మా టీంని ట్రైన్ చేసి మా వాళ్ళందరినీ ఇళ్ళకి పంపించి ఇంట్లోనే డయాబెటీస్ రెటినా స్క్రీనింగు, ఫుడ్ స్క్రీనింగు, బ్లడ్ టెస్ట్, వీడియో కన్సల్టేషను, డైట్ కన్సల్టేషను, మందులు కూడా డోర్ డెలివరీ చేస్తున్నాం. సో వీ హ్యావ్ క్రియేటెడ్ దాట్. 1000 మందికి చేసాం. 95% దాన్ని 5 star రేటింగ్ ఇచ్చారు. అంటే అన్ని వాళ్ళకి ఇంట్లోంచి బయటికి రాకుండా మొత్తం డయాబెటీస్ కేర్ ఇండియాలో ఫస్ట్ టైం మేము చేస్తున్నాం అది. అండ్ ఇట్ ఈస్ లైక్ సక్సెస్ స్టోరీ. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా, హౌ టు ఇంప్రూవ్ ఇట్ అని. సో దీన్ని గురించి మాట్లాడే ముందు నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీరు చెప్పారు సింపుల్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి, పార్కింగ్ లేదు అనేది మీరు ఒక కంప్లైంట్ చెప్పారు. మీరు కావాలి అనుకుంటే యూ హ్యావ్, అంటే మీకు మంచి క్లినిక్స్ 5 clinics ఉన్నాయి, అండ్ యూ హ్యావ్ 1 more clinic ఇన్ చెన్నై ఆల్సో. మీరు కావాలి అనుకుంటే ఒక పెద్ద కార్లో ఒక డ్రైవర్ని పెట్టుకొని మిమ్మల్ని డ్రాప్ చేసి అతని ఇంటికి వెళ్ళమని, మళ్ళీ మీ అయిపోయే టైంకి ఇక్కడ కన్సల్టేషన్స్ అయిపోయే టైంకి అతను రమ్మనొచ్చు. మా డ్రైవర్ ఇప్పుడు కార్లో తిరుగుతూనే ఉంటాడు, నేను మెట్రోలో తిరుగుతూ ఉంటాను, మా డ్రైవర్ కార్లో తిరుగుతాడు. అదేంటి? ఎందుకు అలాగా? మా వాళ్ళకి తెలుసు. ఓకే, మా స్టాఫ్ తో మాట్లాడితే తెలుస్తుంది. మాకు డ్రైవర్ ఉన్నాడు, తిరుగుతూ ఉంటాడు, వేరే చేస్తూ ఉంటాడు. వాడి పాపం వాడి type 1 డయాబెటిక్, అందుకని పెట్టుకున్నాం మేము. వీఆర్ సపోర్టింగ్ హిమ్. పాపం వాడికి 2-3 సార్లు ఎమర్జెన్సీలు వచ్చాయి. సో అందుకని వి కెప్ట్ హిమ్ విత్ us. వాడి టైప్ 1 డయాబెటిక్ పేషెంట్ ని అతనికి ఎమర్జెన్సీ ప్రాబ్లం వేరే, హీ కెన్ ఓన్లీ డ్రైవ్, కానీ హానెస్ట్ టు ది కోర్. అంటే హానెస్ట్ ఏ లెవెల్లో అంటే స్పిరిచువల్లీ హానెస్ట్. మెడిటేషను మా డ్రైవరు 1 గంట 2 గంటలు చేయగలడు, నేను 10 నిమిషాలు కూడా ఉండలేను. సో ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టాలెంట్. సో ఈచ్ వన్ ఆఫ్ us have. సో మీ డ్రైవర్ కార్లో తిరుగుతుంటే మీరు మాత్రం మెట్రోలో తిరుగుతున్నారు. రియల్లీ అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. సూపర్ సూపర్. అండ్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే మీరేమో ఎండోక్రైనాలజిస్ట్, మేడం వచ్చే పిడియాట్రిషియన్. మరి పిల్లలు ఇద్దరు ఏంటి? కంప్లీట్ గా అసలు సంబంధం లేకుండా ఇద్దరు డాక్టర్స్ ఉన్న ఫ్యామిలీలో డాక్టర్స్ పిల్లలు డాక్టర్సే అవుతారు అంటారు కదా బేసిక్ గా. సో మా అమ్మాయి అదే అంది ఇంటర్ అప్పుడు. షీ వాంటెడ్ టు ఏం చేస్తావు అంటే, షీ థాట్ షీల్ బికమ్ ఏ డాక్టర్. సో వి ఆస్క్డ్ వై. సో షీ వాజ్ సేయింగ్ మై పేరెంట్స్ ఆర్ డాక్టర్స్, పేరెంట్స్ ఫ్రెండ్స్ ఆర్ డాక్టర్స్, వాళ్ళు కలిసినప్పుడల్లా ఉత్తి మెడిసిన్ హాస్పిటల్స్ మాట్లాడుతూ ఉంటారు, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ మీ టు అని పాపం అప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అడిగింది. సో మై వైఫ్ టుక్ మై డాటర్ టు ఈ ఐఐటి క్యాంపస్లు, బిట్స్ క్యాంపస్, ఐఎస్బి క్యాంపస్ తీసుకెళ్ళి ప్రొఫెసర్స్తో మాట్లాడించింది. అండ్ దెన్ షీ చేంజ్డ్ హర్ మైండ్. అది చూసిన తర్వాత పర్టికులర్లీ ఐఎస్బి, ఐఐటి చూసి ఇప్పుడు నౌ షీ ఫినిష్డ్ హర్ బిట్స్లో చేసింది, పిలానీలో చేసి ఇప్పుడు షీఈస్ ఆస్పైరింగ్ టు గెట్ ఇన్ టు ఐఐఎం జాయిన్ అవుతుంది. సో తప్పే ఉంది, హెల్త్ కేర్లో డాక్టర్లే చేయక్కర్లేదు. యూ కెన్ బికమ్ ఆంటర్ప్రినర్ అవ్వాలి అంటే షీ ఆల్సో అండర్స్టాండ్స్ జాబ్ సీకింగ్ కన్నా జాబ్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సక్సెస్ ఆ ఫెయిల్యూరే కాదు, యూ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ జాబ్స్.
ఓకే. ఇండియాలో 99% పీపుల్ లుక్ ఫర్ జాబ్స్. సో అది మీరు ఆ ఉపాధి చాలా మందికి కల్పించారు కదా విత్ ఐడియా క్లినిక్స్. సో హౌ మెనీ స్టాఫ్ యూ హావ్ సార్? సో రైట్ నౌ ఒక 50 మంది స్టాఫ్ ఉన్నారు, డాక్టర్లు ఇంకా ఉన్నారు. మా దగ్గర దగ్గర ఒక 500 స్టాఫ్ ట్రైన్ అయ్యి వేరే జాబ్లు చేసుకున్నారు. సో మీరు పేషెంట్లు ఒక్కళ్ళే కాదు, 1,00,000-2,00,000 పేషెంట్స్ దే గాట్ బెనిఫిటెడ్. సో స్టాఫ్ ట్రైన్ అవుతున్నారు, స్కిల్ అవుతున్నారు, దే మూవ్ అవుట్. మా కాన్ఫరెన్స్లు చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. వి స్కిల్ అవర్ డాక్టర్ కమ్యూనిటీ, వీఆర్ డూయింగ్ రీసెర్చ్, అకాడమిక్స్ చేస్తూ ఉంటాము, టీచింగ్ చేస్తూ ఉంటాము. సో ఒక ఆర్గనైజేషన్ వల్ల, సో ఫర్ మీ ది చాయిస్ ఐ హ్యాడ్ వాస్ టు సెటిల్ అబ్రాడ్, అమెరికాలోనో యూకేలోనో సెటిల్ అవ్వచ్చు, ఆర్ టు వర్క్ ఇన్ కార్పొరేట్ లైక్ అపోలో. బట్ ఐ చోజ్ దిస్ పాత్ బికాస్ హియర్ దెర్ ఇస్ మోర్ సాటిస్ఫాక్షన్, ఒక ఎంప్లాయ్మెంటు, ప్లస్ మనకు కావాల్సినవన్నీ టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నాము, డేటా అనాలిటిక్స్ చేస్తున్నాము, రీసెర్చ్ చేస్తున్నాము, కాన్ఫరెన్స్లు కండక్ట్ చేస్తున్నాము. అదే అపోలోలో ఉంటే అవన్నీ ఆపర్చునిటీ ఉండేది కాదు. ఐ వుడ్ హావ్ బీన్ ఎ బ్రిక్ ఇన్ ఎ వాల్. ఇక్కడ మాది చిన్న గుడిసె అయినా వీఆర్ క్రియేటింగ్ ఇంపాక్ట్ ఎక్కువ. నిజానికి ఏంటంటే సార్, ఒక కార్పొరేట్ లో వర్క్ చేసేటప్పుడు డాక్టర్ వెళ్ళాలి, పొద్దున్నే వర్క్ చేసుకోవాలి, ఇంటికి వచ్చేసేయాలి. కానీ ఇక్కడ యూఆర్ డూయింగ్ అంటే ఆర్గనైజేషన్ ఎలా స్టార్ట్ చేసినా కానీ ఆర్గనైజేషన్ ని ఇంప్రూవ్ చేయడం, ఆ ఆర్గనైజేషన్ తో పాటు స్టాఫ్ ని ఇంప్రూవ్ చేయడం, వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళ ఉపాధికి కారణం అవ్వడం, అది నిజంగా పెద్ద విషయం కదా. యాజ్ ఎ ఫౌండర్ గా ఇంతమందికి మీరు జాబ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నేను జాబ్ ఆపర్చునిటీ ఇచ్చిన ఈచ్ మెంబర్, ఈ స్టాఫ్ ఈస్ ఎక్స్ట్రాడనరీ టాలెంటెడ్. ప్రతి ఒక్కళ్ళు మై స్టాఫ్, ఇంక్లూడింగ్ మై డ్రైవర్, ఎవ్రీబడి ఈస్ ఇంటెలిజెంట్. ఓకే, మేమేం చేస్తున్నాం అంటే వీఆర్ క్రియేటింగ్ దమ్ ఎ ప్లాట్ఫామ్ టు బిల్డ్ దేర్ కెరియర్స్. Every person, they are building their career out of this institute. So నేనే తెలివైనోని కాదు, I just created an entity and these people, they are building it. Okay. My staff are far intelligent than I am. Okay. Everybody is intelligent. మీరు జనరల్ గా మీ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే అండ్ మీ లైఫ్ స్టైల్ చూసినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే హీ సో సింపుల్ అనిపిస్తూ ఉంటుంది. ఫ్రమ్ ది బిగినింగ్ మీరు ఇలా సింపులా, లేకపోతే ఏదైనా రీజన్స్ వల్ల సింప్లిసిటీని ఇష్టపడుతున్నారు? సింపుల్ అని కాదు, దిస్ ఇస్ హౌ ఐ యామ్. ఫారెన్ లో ఉన్నప్పుడు వి వర్ ఫోర్స్డ్ టు వేర్ సూట్, టై, ఆర్టిఫిషియల్ పర్సనాలిటీ పెట్టుకొని స్టిఫ్ గా ఉండి, సో యూ గెట్ సఫకేటెడ్. ఆ లైఫ్ అక్కడ పేషెంట్స్ మాట్లాడేటప్పుడు దెర్ ఇస్ నో ఎమోషనల్ కనెక్ట్, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ డైట్ వేరు, వాళ్ళ ఫ్యామిలీస్ వేరు ఫారెన్లో. సో దెర్ ఇస్ నో ఎమోషనల్ బాండ్. వేరాస్ టాకింగ్ టు పీపుల్ లైక్ అస్, మన భాషలో మనకు కావాల్సినట్టు we can both connect each other. That is what is happening West lo. Though there is money, there is no happiness. India lo, there is problem is we are too many people, survival, financial burdens andarku unnai chala. But this will change when mindset changes. If ఇప్పుడు మేము ఇక్కడ ఐడియా క్లినిక్స్ లో we might have served NRI community, ఒక దగ్గర ఒక 500-1000 మంది మా పేషెంట్లు. we provide care from here. ఎందుకంటే అక్కడ ఒక డాక్టర్ని కలవాలంటే 2-3 నెలలు వెయిట్ చేయాలి. If it is emergency, then what they can? ఎమర్జెన్సీ మేము చేయము, బట్ ఒపీనియన్ ఇక్కడ కాదు సార్, అక్కడ ఎమర్జెన్సీ అంటే వెళ్ళి ఇప్పుడు యూకే NHS అంటే ఒక 6 గంటలు బయట ట్రాలీలో వెయిట్ చేస్తారు. ఎమర్జెన్సీ అయినా ఆ లెవెల్లో ఉంటుంది. సో అక్కడ కూడా హాఫ్ ఆఫ్ హెల్త్ కేర్ ఇస్ రన్ బై ఇండియన్స్ ఓన్లీ. మీరు యుఎస్ వెళ్ళినా బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ డాక్టర్స్ ఇన్ యుఎస్, బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ డాక్టర్స్ ఇన్ యూకే ఆర్ ఇండియన్స్. సో మన ఇండియన్స్ లేకుండా ఫారెన్ కంట్రీలో హెల్త్ కేర్ నడపలేరు. సో వాళ్ళకి ఈదర్ దే హ్యావ్ టు అవుట్ సోర్స్ టు ఇండియా, దట్స్ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ అయినట్టు హెల్త్ కేర్ కూడా మన డాక్టర్లైనా వాళ్ళ దేశంలో అందరిని తెచ్చుకొని పని చేయించుకోవాలి, లేదంటే వాళ్ళ హెల్త్ కేర్ ని మనకి ఇండియాకి అవుట్ సోర్స్ చేయాలి. రెండు అవుతాయి. సో ఫ్యూచర్ లో హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇండియాలో ఇప్పటికే చాలా ఇంప్రూవ్ అయింది. జనాల్లో అపోహలు ఉన్నాయి, కానీ హెల్త్ కేర్ ఇండియా ఇస్ స్టిల్ ది బెస్ట్. ఎగ్జాక్ట్లీ సార్, ఈ రోడ్ లో చూస్తేనే మొత్తం అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్ హౌ మచ్ హెల్త్ కేర్ ఇంప్రూవ్డ్ ఇన్
ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. యా యా అండ్ సార్ మీరు ఇందాక నుంచి చెప్తున్నారంటే లైక్ అంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ అంటే వాళ్ళు ఇక్కడి వరకు రాకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసేసి. సో ఎస్పెషల్లీ ఇన్ డయాబెటిక్లో సంథింగ్ అంటే ఇప్పుడు చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఇఫ్ దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ Yeah. ఇన్ వెరీ ఇనిషియల్లీ. ఏమవుతుంది అంటే మేబీ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, ఐ డోంట్ నో, చాలా చిన్న ఏజ్లోనే ఆఫ్టర్ 30 వాళ్ళు కంప్లీట్గా బ్లైండ్ అయిపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దాంతో పాటు కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో మెనీ ప్రాబ్లమ్స్ 30స్‌లోనే బ్లైండ్ అవ్వడం అనేది నిజమా సార్ అది? సో మొన్నే ఒక పేషెంట్ ఆల్రెడీ బ్లైండ్ ఇన్ ది అదర్ ఐ, ఒక ఐ పోయింది. సో ఇంకో కన్ను బాగుంది కదా అని హీ నెగ్లెక్టెడ్. సో మన సెకండ్ 2 months నెగ్లెక్ట్. సో ఏమవుతుందంటే ఇండియాలో డయాబెటీస్ వెరీ కామన్ అయిపోయింది. డయాబెటిక్ పేషెంట్ లేని ఫ్యామిలీ ఉండట్లేదు. సో మాకు వచ్చే పేషెంట్లలో ఒక 3వ వంతు వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకొని రివర్స్ వేసుకుంటున్నారు, రెమిషన్లోకి వెళ్తున్నారు. 3వ వంతు వాళ్ళు 3వ వంతు వాళ్ళు మందుల మీద ఆధారపడి కంట్రోల్ చేస్తున్నారు. కానీ చివరి 3వ వంతు వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఆర్గన్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే డయాబెటీస్ మీరు అన్నట్టు కిడ్నీ పాడవటానికి నంబర్ 1 రీజన్, డయాలసిస్కి నంబర్ 1 రీజన్ డయాబెటీస్. గుండెపోటు, పక్షవాతం 3 ఇంతలు పెరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆయుష్ 10 ఏళ్ళు తగ్గిపోతుంది. భూమి మీద 70 బతకాల్సిన 60 బతుకుతారు, అలా 80 అలా. సో రెటినోపతి, సో చూపు పోవటానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. సో చాలా మంది ఇండియాలో ఏమవుతుందంటే పట్టించుకోకుండా, లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, మందులు వేసుకోకుండా, ఇబ్బంది వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూ పరిగెడుతున్నారు. కళ్ళు పాడైతే ఎల్వి ప్రసాద్కి వెళ్తున్నారు, హార్ట్ పాడైతే కేర్ వెళ్ళి స్టంట్ వేసుకుంటున్నారు, అపోలోలో బైపాస్ వేసుకుంటున్నారు, యశోదాలో డయాలసిస్ వేసుకుంటున్నారు, ఇంకెక్కడో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నారు. కానీ లివర్ పాడవటానికి నా ఫ్యాటీ లివర్కి మెయిన్ రీజన్ డయాబెటీస్ అయిపోయింది. ఇదివరకు ఆల్కహాల్ ఉండేది, ఇప్పుడు ఇట్స్ నాట్ ఆల్కహాల్, ఇట్స్ డయాబెటీస్. సో ఆర్గన్ డ్యామేజ్ అయితే హాస్పిటల్స్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ రిపేరింగ్ ఆర్ రీప్లేసింగ్ ఆర్గన్స్. ఐడియా క్లినిక్స్ మోటివ్ ఏంటంటే హౌ కెన్ వి సేవ్ ఆర్గన్స్, హౌ కెన్ వి కీప్ పీపుల్ హెల్తీ అండ్ సేవ్ ఆర్గన్స్, దట్ ఈస్ ది మోటివ్. సో చాలా మంది ఏం చేస్తారంటే మైండ్ సెట్ ఏంటంటే రేపు వెళ్దాంలే అని టుమారో పోస్ట్పోన్ చేస్తారు. టుమారో థింకింగ్ అంటాం, నెక్స్ట్ మంత్ వెళ్దాం, ఇప్పుడు నేను బిజీ ఉన్నాను, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడో అనేసి పోస్ట్పోన్ చేసి ఇబ్బంది వచ్చిన తర్వాత వస్తున్నారు. చాలా మంది ఎక్సర్సైజ్, యోగానో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పోస్ట్ పోనే చేస్తారు. అదే ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ అయితే ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా వెళ్ళిపోతూ ఉంటారు. డెంటల్ ప్రాబ్లం అనుకోండి, పరిగెత్తుకుంటే వెళ్ళాలి, ఎందుకంటే నొప్పి రాత్రి నిద్ర. సో ఇది ప్రివెంటివ్ హెల్త్ ఉండేటప్పటికి అందుకని మేము వి స్టార్టెడ్ డయాబెటీస్ కేర్ ఎట్ హోమ్. మీరు ఎక్కువ ఆలోచించకుండా ఒక క్లిక్ ఆఫ్ ది బటన్ కొట్టంగానే మా వాళ్ళు ఇంటికి వచ్చి మొత్తం స్క్రీనింగ్ చేసి డైట్లు చెప్పి మందులు ఇచ్చి. సో ఫ్యూచర్లో ఇదే అయిపోతుంది. ఈ వెయిటింగ్, టుమారో థింకింగ్, పార్కింగ్, ఇవన్నీ హెడేక్స్ బదులు పీపుల్ విల్ అవైల్. అండ్ చాలా మంది యూత్ నర్సెస్ ఆర్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్. సో ఇట్స్ ఏ బిగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ ఇది 5 minutes వర్క్ సార్, కానీ ఆ 5 minutes వర్క్ కోసం మినిమం 5 months ఆలోచించే థింకింగ్ మాది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ చేయించుకుంటే అమ్మో డయాబెటిక్ ఉందేమో, మనకు ఉందని తెలిసిపోద్దేమో, అమ్మో డయాబెటీస్ ఏం తెలియనట్లుంటే అయిపోయింది, మనల్ని మనం చీట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. అలాగా ఒక టెస్ట్ చేయించుకోవాలంటే భయం, అమ్మో ఏమైనా కంప్లీట్ బాడీ చెకప్స్ ఎవరైనా ఫ్రీగా చేస్తామన్నా కానీ అమ్మో ఇప్పుడు చేయించుకుంటే ఏం బయటపడతాయో అని చెప్పేసి చాలా మంది మెంటల్ స్టేట్ అదనమాట. చాలా మంది మైండ్ సెట్ అలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్. చాలా మంది ఇప్పుడు ఏమేం బయటపడతాయో, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్ని కష్టాల్లో ఉన్నాను, నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయనేసి చాలా మంది పోస్ట్పోన్ చేస్తారు ఇండియాలో. తర్వాత ప్రాబ్లం వస్తే అంటే కిడ్నీ పాడైన తర్వాత ఏం చేయలేం. సో ఆ డయాలసిస్ వారానికి 2 సార్లు 5-5 వేలు పెట్టి జీవితాంతం పొలాలు అమ్ముకొని ఆ పొలాలను పోషించాల్సి వస్తుంది. దట్స్ ది రియాలిటీ ఆఫ్. బట్ ప్రివెంటివ్ హెల్త్ ఈస్ వేర్ ది ఫ్యూచర్ ఈస్. ప్రాబ్లమ్ ఎండ్ ఆఫ్ ది డే వీ లివ్ అరౌండ్ 70-80 years ఆయుష్ ఉంటుంది. చాలా మంది టైం లేదనుకుంటున్నాం, కానీ యాక్చువల్లీ మీకు ఆయుష్ ఇంకో 10 ఏళ్ళు పెరిగిందంటే భూమి మీద ఇంకా టైం ఉన్నట్టు. సో చాలా మంది ఇది ఖర్చు అనుకుంటారు. కిడ్నీ పాడైతే వచ్చే ఖర్చు కింద దీనికి ఒక గుండెకి ఆపరేషన్ అయ్యే ఖర్చు కన్నా ప్రొటెక్ట్ చేసుకోవటంలో బండికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఇబ్బంది వచ్చాక పరిగెడుతున్నారు కానీ
సో మా లాజిక్ ఐడియా క్లినిక్స్లో ఏంటంటే హెల్త్ కేర్ షుడ్ బి అవుట్ సైడ్ హాస్పిటల్స్. హాస్పిటల్ వెళ్ళే అవసరం లేకుండా ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి. దేర్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయి, మనం హార్ట్కి స్టెంటో బైపాస్ డయాలసిస్ చేసుకుంటే వాళ్ళకి ఆ ఖర్చు డబ్బులు ఇస్తున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ మనం చనిపోతే ఫ్యామిలీకి డబ్బులు ఇస్తున్నాయి. సో మేమనేది ఏంటంటే అసలు హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా పెట్టుకుంటే దట్ ఈస్ లైక్ బెటర్ ఇన్సూరెన్స్. దట్ కాన్సెప్ట్ ఇంకా రావాలి, అవేర్నెస్ వస్తుంది ఇప్పుడు. కానీ నిజంగా కదా సార్, పీపుల్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే దే డోంట్ నీడ్ డాక్టర్స్, దే డోంట్ వాంట్ టు గో ఫర్ హాస్పిటల్స్. బట్ వీఆర్ గోయింగ్ త్రూ ఫుడ్ ఇండస్ట్రీ వాంట్స్ అస్ టు ఈట్. యా, ఓకే, జొమాటో, స్విగ్గీ, మెక్డానల్డ్స్, కేఎఫ్సీలు, పిజ్జా హట్లు, దే వాంట్ us to even if you want coffee also we can order from Starbucks or Coffee Day, and Coca-Cola is cheaper than water bottle. Yeah. So what do you expect? Society దాహం, ఎండాకాలం దాహం వేస్తే 90% ఊళ్ళల్లో లేకపోతే ఒక ఐపీఎల్ మ్యాచ్కి వెళ్తే అందరు కోకులు, సినిమాకి వెళ్తే Coke with పాప్కార్న్ or French fries. సో ది ఫుడ్ ఇండస్ట్రీ వాంట్స్ us to indulge in. సో మనం ఏమవుతున్నామంటే వీఆర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ నాట్ బికాస్ వీఆర్ హంగ్రీ. మనం ఆకలి వల్ల తినట్లేదు, భూమి మీద మనుషులము. మనకి కంఫర్ట్ ఈటింగ్ అంటాం, మనసుకు ప్రశాంతత. ఏమైనా తింటే మైండ్ విల్ కామ్ డౌన్, అందుకని తింటున్నాం. వీఆర్ ఆల్ ఈటింగ్ నాట్ బికాస్ ఆఫ్ హంగర్. చాలా మంది ఇంతకు ముందు ఓన్లీ 1 మీల్ తీసుకునే వాళ్ళు ఇన్ ఏ డే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. పీపుల్ నౌ దే ఆర్ హ్యావింగ్ నియర్లీ 5 to 6 మీల్స్ ఇన్ ఏ డే. సో బేసిక్ గా మీరు యాజ్ ఏ డాక్టర్ లైక్ అంటే చాలా మందిని మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు కదా, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు దాకా మనం ఫుడ్ గురించి మాట్లాడాం కాబట్టి. సో 1 మీలా, 3 మీల్సా, 2 మీల్సా అంత మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. సో వాట్ సూట్స్ యూ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ సూట్స్ మీ ఈస్ గుడ్ ఫర్ మీ. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ బఫేకి వెళ్ళకూడదు. బఫే వెళ్తే దెర్ ఇస్ దట్ మైండ్ సెట్ టు ఫిల్ అస్ అప్, హ్యూమన్ నేచర్. సో 1000 రూపీస్ పే చేసాము, మనం తినాలి అని వెళ్తాం. సో బఫే ఎప్పుడు వెళ్ళకూడదు. ఓకే, సెకండ్ వెళ్ళటము టు ఫిల్ అస్ అప్ కాకుండా you don't need to have 3 course meal. You can have a starter and a dessert. So that is called mindful eating. Mindful eating ante you make sure you don't overindulge in. But this is a fight with the food industry wants us to eat more. There is always that offer, buy one get one won't take cashback lo. There is that. So food industry wants us to eat. Pharma industry wants us to dwell on their medicines. సగం వాళ్ళ లాజిక్ ఏంటంటే అందరూ ఇన్సులిన్ మీద ఉంటే వాళ్ళకి సక్సెస్. హాస్పిటల్ ఇండస్ట్రీ ఏం కావాలి, దే వాంట్ టు ఫిల్ దేర్ బెడ్స్. సో మనం యాజ్ హ్యూమన్స్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ బిట్వీన్ దీస్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటాం. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీ నుంచి మన ఆర్గన్స్ సేవ్ చేసుకోవాలి. హెల్దీ వే టిప్స్ని ఎక్స్ప్లోర్ చేయమని చెప్పేసి చాలా మంది డాక్టర్స్, చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటే ఇప్పుడు పీపుల్ అంతా కూడా ఫుడ్ ఎక్స్ప్లోర్ ఎలా చేయాలి అని చెప్పి చూస్తున్నారు. అంటే లైక్ ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఏదైనా ఇంటర్వెల్లో బయటకు వెళ్ళినప్పుడు పాప్కార్న్ అండ్ కోక్ ఇస్ ద కామన్. బట్ ఏదైనా టెంప్టింగ్గా ఒక డిజర్ట్ కనబడింది అక్కడ అంటే హే ఇదేంటో మనం టేస్ట్ చేద్దాము అని చెప్పేసి సంథింగ్ లైక్ దట్ అనమాట. సో యూ కెన్ టేస్ట్, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ దాట్, బట్ క్వాంటిటీ మ్యాటర్స్. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే హ్యావింగ్ 1 bite is as opposed to eating the whole cake. So that is where డబ్బులు ఉన్నాయని ఖర్చు పెట్టుకోం కదా, వీఆర్ కేర్ఫుల్. అలానే నోట్లోకి వెళ్ళేదానికి వీ షుడ్ అండర్స్టాండ్. అది ఇప్పుడు వస్తుంది. సో దట్ ఈస్ ద మైండ్ఫుల్ ఈటింగ్. అండ్ చాలా మంది లైక్ అంటే మీరు వర్క్ చేసే ఉన్నారు మీ సీనియర్స్తో, లైక్ అంటే మీరు ఇండియాకి రాగానే ఫస్ట్ గురువారెడ్డి గారితో వర్క్ చేశారు. సో గురువారెడ్డి గారి గురించి ఆల్రెడీ మనందరికీ చాలా బాగా తెలుసు. మీరేం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? మన చాలా మంది తెలియదు, గురువారెడ్డి గారు, సోమరాజ్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, దే ఆర్ ఆల్ ఐకాన్స్. దే హెల్త్ కేర్ ఇండస్ట్రీ, అట్లీస్ట్ హైదరాబాద్ ఇలాంటి చాలా మంది ఉన్నారు. వి ఓ ది గ్రోత్ ఆఫ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఏ లెవెల్కి తీసుకొచ్చారంటే వెస్టర్న్ స్టాండర్డ్స్, ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్ ఫార్ బిగర్ దెన్ వెస్టర్న్ స్టాండర్డ్స్ నౌ. మీరు అన్నట్టు దెర్ ఇస్ దట్ మిత్ అమాంగ్స్ పాపులేషన్ దట్ కమర్షియల్ ఇవన్నీ డౌట్లు ఉంటాయి కానీ, బట్ రియాలిటీ ఈస్ ఇండియన్ హెల్త్ కేర్ కాస్ట్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ ఇట్ కాస్ట్ ఇన్ వెస్టర్న్ వరల్డ్.
మొన్న ఒక పేషెంట్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటే వెళ్తే 90 లక్షలు బిల్ అయింది. కాలికి డయాబెటీస్ ఫుడ్ వస్తే 90 లక్షలా? 90 లక్షలు. సో దట్ ఈస్ యుఎస్. ఇక్కడ అదే పేషెంట్ కి ఎవరైనా ₹1,00,000 వేసినా ఎక్కువ అనుకుంటాం. లక్కీగా అక్కడ ఏంటంటే వాళ్ళ అబ్బాయి కంపెనీ ఇన్సూరెన్స్ పే చేస్తుంది. సో జాబ్ లోంచి డబ్బులు పోలేదు. ఇక్కడ మనం 1,00,000 జాబ్ లోంచి పెట్టాలి. సో ఇండియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఇస్ ఫార్ మెచ్యూర్డ్. హైదరాబాద్ అయితే చాలా, వీళ్ళంతా లీడర్లు, అండర్ రేటెడ్ గానీ మన లీడర్లు చాలా మంది ఉన్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రూ డెడికేటెడ్ లీడర్స్ ఇన్ హెల్త్ కేర్. అండ్ దాన్ని మనం ఫ్యూచర్లో ఏమవుతుందంటే మెడికల్ టూరిజము, రిమోట్ కేర్ ఇవన్నీ విల్ గో బిగ్ టైమ్. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అయినట్టు, ఫార్మా ఇండస్ట్రీ అయినట్టు హెల్త్ కేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ విల్ బికమ్ వెరీ బిగ్. ఇప్పుడు ఇంకా వెరీ స్మాల్ పోర్షన్ అవుతోంది. ఎందుకంటే ఒక డాక్టర్ కన్సల్టేషన్ వెస్ట్ లో $200-300, ఇక్కడ $10. అక్కడ 2-3 నెలలు వెయిట్ చేయాలి. ఆ ఖర్చుతో వాళ్ళు ఇండియా టికెట్ పెట్టుకుని అన్ని ఇక్కడ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఇప్పుడు అవుతున్నాయి డెంటల్ ప్రొసీజర్. కానీ ఎందుకు సార్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ ని మనం తీసుకుంటే ఎస్పెషల్లీ కొంతమంది ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఎక్కువగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఎక్కడున్నారు వాళ్ళు అంటే మనం ఆప్షన్ లేకుండా ఇమ్మీడియట్ గా చెప్పేసేయచ్చు దే ఆర్ ఇన్ యుఎస్ అని చెప్పేసి. ఇక్కడ ఇంత మంచి సిస్టమ్ ఉన్నప్పుడు, ఇంత మంచి డాక్టర్స్ ఉన్నప్పుడు అగైన్ ఎందుకు వాళ్ళు అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది? వాళ్ళు వచ్చిన తర్వాత అడగండి, దే విల్ సే మిస్టేక్ అంటారు. యుఎస్ఏ వెళ్ళి ఏదో ట్రీట్మెంట్ పాత రోజుల్లో వేరు. పాత రోజుల్లో ఇప్పుడు రామారావు గారి వైఫ్ కానీ ఆయన కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యుఎస్ వరకు వెళ్ళి అప్పట్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు అంటే దట్ ఈస్ ఓకే. అప్పట్లో మేబీ ఇంత వీళ్ళందరూ లేరేమో, బట్ ఇప్పుడు అందరూ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. మీలాంటి వాళ్ళందరూ ఎక్కడెక్కడో చదువుకొని ఇక్కడికి వచ్చి మాకు సర్వీస్ ఇస్తున్నారు కదా. మేమంతా చాలా మంది ఫారెన్ లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళమే. నేను ఐ ట్రైన్డ్ ఇన్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్ లండన్. సో ఐఎమ్ వన్ ఆఫ్ ది డాక్టర్స్ హూ జాయిన్డ్ H1 in US. అండ్ ఆ రోజుల్లో ఆఫర్ రావటమే, రెసిడెన్సీ ఆఫర్ రావటం 97లో. I rejected that. I didn't want that. So there is this problem amongst youth. ఇండియాలో ప్రస్తుతము దో దే ఆర్ క్లెవర్ డాక్టర్స్, దే ఆర్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్. సో చాలా అందరు పాపులేషన్ దే ఆర్ ఆల్ జాబ్ సీకర్స్. వి నీడ్ జాబ్ క్రియేటర్స్. ఆ మైండ్ సెట్ ట్రైనింగ్ రావట్లేదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. జాబ్ సీకర్ మైండ్ సెట్ ఇస్తున్నారు, జాబ్ క్రియేటర్ మైండ్ సెట్ బిల్డ్ చేయాలి. చైనా వాళ్ళు చేయగలిగారు, అమెరికా వాళ్ళు చేయగలిగారు, మన దగ్గర ఇంకా అవేర్నెస్. జాబ్ క్రియేటర్ చేస్తే దెన్ ది నేషన్ విల్ గ్రో. సో దట్స్ వాట్ గురువారెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు, సోమరాజ్ గారు, దే క్రియేటెడ్ దట్. అయితే సార్ మీరు మీ సర్వీస్ లో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చాలా మంది పేషెంట్స్ చూసుంటారు. కాకపోతే ఏంటంటే కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి మీ దగ్గర. లైక్ అంటే ఒక చిన్న పాపకి టైప్ 1 డయాబెటీస్ వచ్చి చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చి ఉండొచ్చు. అదర్వైజ్ ఒక పెద్ద పర్సన్ డయాబెటీస్ చాలా ఎక్కువ ఉండి రావచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మాకు తెలియవు, బట్ మీరు ఫేస్ చేసి ఉంటారు కాబట్టి లాట్స్ ఆఫ్ స్ట్రెస్ మీరు ఆ టైంలో ఫీల్ అయ్యి ఉంటారు కాబట్టి మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన పేషెంట్స్లో ఇది చాలా టఫ్ టాస్క్ అనిపించిన ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మాకు చెప్తారా? పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్, వెరీ స్కేర్డ్, దే ఆర్ అప్సెట్, దేర్ లైఫ్ గోస్ అప్సైడ్ డౌన్. సో ఎమర్జెన్సీలో వస్తూ ఉంటారు. టైప్ 1 డయాబెటీస్ అనగానే హోల్ ఫ్యామిలీ షాటర్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ చేయాలి. మన ఫస్ట్ థింగ్, డయాబెటీస్ ఇస్ నాట్ క్యాన్సర్, వీఆర్ నాట్ గోయింగ్ టు డై. సో మనం ఏం చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వి ఎక్స్ప్లెయిన్ దెమ్ ది ఫ్యూచర్. సో 100 ఏళ్ల క్రితం ఇన్సులినే లేదు, అప్పట్లో అలా ఉన్నవాళ్ళు చనిపోయేవాళ్ళు. సో అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇన్నేళ్ళు ఇన్సులిన్స్ వస్తున్నాయి, ఇంజెక్షన్ బదులు యూ కెన్ పఫర్లు వస్తున్నాయి ఇండియాకి ఇయర్ ఎండ్ లో. నెక్స్ట్ పర్మనెంట్ క్యూర్ వస్తుంది, ఐలెట్స్ అండ్ ట్రాన్స్ప్లాంట్ అని కొత్త వస్తూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ వీ ట్రై టు give them the అబద్ధాలు ఏముండవు, there is no dishonesty, but we give them the reality. In the next 4-5 years this is likely to happen. Her life will be beautiful, she'll live full life, she'll get married, she'll have children. ఇవన్నీ యాంగ్జైటీస్ ఉంటాయి పేరెంట్స్ లో. చాలా కేసెస్ అలాంటి వస్తూ ఉంటాయి, we handle them. Positive
రీఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. బట్ ఏంటి అంటే సార్ మీరన్నట్లుగా పేరెంట్స్ యాంగ్జియస్ అంటే ఆ టైంలో వాళ్ళు కంగారు పడ్డానికి రీజన్స్ ఉంటాయి డెఫినెట్‌గా. అంటే మనకి మనం ఏదైనా తట్టుకోగలం Yeah, గానీ, yeah. వి కాంట్ బేర్ చిల్డ్రన్‌కి ఏదైనా Children. జరిగింది అంటే. కానీ అలాంటి వాళ్ళని గూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసి వాట్ ఈస్ ద ప్రొసీజర్, వాట్ హ్యాపెండ్ ఇన్ ఫ్యూచర్ అనేది చేసి చాలా సో ఫర్ ఎగ్జాంపుల్ మాకున్న పేషెంట్‌లో ఒక మూడో వంతు వాళ్ళు 35 కన్నా 35 ఇయర్స్ కన్నా చిన్నవాళ్ళు షుగర్ పేషెంట్లు. ఓహ్! సగం మందికి పెళ్ళిళ్ళు కూడా అయి ఉండవు. దే ఆర్ ఇన్ దర్ 20s అండ్ 30s షుగర్స్ వస్తాయి. ది బిగ్గెస్ట్ వరీ ఇస్ వాళ్ళకి అది షాక్ లాగా తగులుతుంది. హ్మ్. వాళ్ళకి మేము డయాబెటీస్ రెమిషన్ థెరపీలో పెడతాం. హ్మ్. లైఫ్ స్టైల్ విగరస్ మా న్యూట్రిషనిస్టులు, మా ఫిజియోథెరపిస్టులు, కౌన్సిలర్లు, నర్సులు అందరం కలిసి కొన్ని మెడిసిన్స్ పెట్టి టెక్నాలజీ వాడి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ వాడి వి అనలైజ్ దేర్ బాడీ అండ్ వి ట్రై అండ్ రివర్స్ దేర్ డయాబెటీస్ రెమిషన్లోకి తీసుకొస్తాం. సో యంగ్ పీపుల్ వి ఫోర్స్ దెమ్ టువర్డ్స్ డయాబెటీస్ రెమిషన్. సో దాంతో లాభం ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ 3 monthsలో ఉన్న మోటివేషన్ తర్వాత ఉండదు. సో వీ గెట్ దెమ్ అవుట్ ఆఫ్ డయాబెటీస్, వీ స్టాప్ దేర్ మెడిసిన్స్. అలా ఒక ఆల్మోస్ట్ 1000 మంది ఉన్నారు మా దగ్గర పేషెంట్లు వీ మేనేజ్ టు గెట్ రిడ్ దేర్ డయాబెటీస్, పర్టికులర్లీ యంగ్ పీపుల్. కానీ సార్ ఇక్కడ మీరంటున్నారు పర్టిక్యులర్‌లీ యంగ్ పీపుల్ అని చెప్పేసి, బిఫోర్ మ్యారేజే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే, వన్స్ వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత వీళ్ళకున్న డయాబెటిస్ అనేది చిల్డ్రన్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బిగ్ బర్డన్ చాలా మందికి తెలియదు. మొన్నే మేము ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసాం ఐడియా క్లినిక్స్, డిప్సీ అని, డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ ఆఫ్ ఇండియా అని ఓకే. నేషనల్ కాన్ఫరెన్స్. ఆడవాళ్ళు ఇండియాలో ఇన్ఫర్టిలిటీ ఒకటి పెరుగుతోంది, వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. హ్మ్. దే బికమ్ డయాబెటిక్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. యెస్. యెస్. సో అది వెరీ కామన్. హ్మ్. అది ఇండియన్స్లో వెరీ కామన్, తెల్లోళ్ళలో అంత కామన్. సో వాళ్ళకి షుగర్ మేనేజ్ చేయకపోతే వాళ్ళ పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దే బికమ్ వాళ్ళకి ఆటిజం రిస్క్ పెరిగిపోతుంది, హ్మ్. ఏడిహెచ్డి రిస్క్ పెరిగిపోతుంది, వాళ్ళకి ఒబిసిటీ రిస్క్ పెరిగిపోతుంది పిల్లలకి. హ్మ్. హ్మ్. సో అందుకే మేము ఆల్ యంగ్ చిల్డ్రన్, ఆల్ యంగ్ అడల్ట్స్ బిఫోర్ మ్యారేజ్, చాలా మంది ఉమెన్ పర్టికులర్గా దే డెవలప్ డయాబెటీస్ అరౌండ్ మ్యారేజ్ టైం. వెయిట్ Hmm. పెరిగిపోతారు, Hmm. స్ట్రెస్, వర్క్ స్ట్రెస్. ఆ ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం, బోత్ మదర్ అండ్ చైల్డ్. హ్మ్. సో అందుకని వెరీ మెటిక్యులస్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి సిజిఎం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ పెట్టి, డైట్ పెట్టి. డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. హ్మ్. అవేర్నెస్ లేక ఇలా అవుతుంది. వీ నీడ్ టు ఇంప్రూవ్ అవేర్నెస్. ఓకే. ఓకే. బట్ కాకపోతే ఏంటి అంటే వాట్ ఈస్ ద అంటే దాంట్లో ఉన్న ఏముంది, ఏం లేదు అని తెలుసుకుంటే దే కెన్ సేవ్ ద చిల్డ్రన్. ఓ యా డెఫినెట్గా కొంచెం అవేర్నెస్ ఇచ్చి, అసలు ప్రీ కన్సెప్షన్ అంట, బిఫోర్ యూ ప్లాన్ చిల్డ్రన్ హ్మ్. యూ షుడ్ మేక్ షూర్ వాట్ ఆర్ యువర్ రిస్క్. థైరాయిడ్ ఉందా, విటమిన్ డెఫిషియన్సీ ఉందా, షుగర్ రిస్క్ ఉందా. హ్మ్. సో వెస్ట్లో ఏంటంటే ఎనీ కపుల్ హూ ఆర్ ప్లానింగ్ కిడ్స్ హ్మ్. దే గో త్రూ ప్రీ కన్సెప్షన్ కేర్. ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ దే బికమ్ ప్రెగ్నెంట్ హ్మ్. దే గో అండ్ సీ అ గైనకాలజిస్ట్. అప్పుడు ఇవన్నీ బయటపడుతున్నాయి, థైరాయిడ్ సరిగా లేదు. చిన్నప్పుడు పేరెంట్స్ ఏది నేర్పించారో పెద్దయిన తర్వాత ఇప్పటికి వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. అవుతున్నారు. మేబీ మీరన్నట్లుగా సమ్ ఫారెన్ కపుల్స్ అయితే గనక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లి సెటిల్ అయిన కపుల్స్ అయితే మీరన్నట్లుగానే ముందుగా వాళ్ళకి కొంత అవేర్‌నెస్ వస్తుంది అక్కడ వాళ్ళని చూసి. యా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఐల్ ఆస్క్ యూ వన్ క్వెషన్ సార్. వి జస్ట్ డిస్కస్డ్ అబౌట్ టైప్ 2 డయాబెటిక్. కాకపోతే ఏంటంటే చాలా మందికి టైప్ 1 అనేది చిన్న ఏజ్‌లోనే వస్తుంది. సో వాళ్ళు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఎలా ప్రివెంట్ చేయగలుగుతారు వాళ్ళ కిడ్స్‌ని? సో టైప్ 1 డయాబెటిక్ మదర్కి ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఎ చైల్డ్ విత్ టైప్ 1 ఇస్ వెరీ వెరీ లో. ఓహ్! ఇప్పుడు మొగుడు పెళ్ళాలి, ఇప్పుడు బోత్ కపుల్స్ ఆర్ టైప్ 1, ద రిస్క్ ఇస్ వెరీ హై, 1 in 5, ఓహ్! 1 in 4, 1 in 5 ఛాన్సెస్. హ్మ్. సో చాలా మంది ఇప్పుడు ఇండియాలో ఏంటంటే షుగర్ ఉంటే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఫైండింగ్ ఏ పార్ట్నర్ ఇస్ బికమింగ్ డిఫికల్ట్. హ్మ్. ఇప్పుడు ఏమవుతుందంటే టైప్ 1 పేషెంట్ దే ఆర్ మ్యారీయింగ్ అనదర్ టైప్ 1 స్పౌస్, హ్మ్. కానీ పిల్లలకి రిస్క్ 1 in 4, ఆల్మోస్ట్ 25% రిస్క్ ఉంటుంది. అబ్బో! సో టైప్ 1 డయాబెటిక్ షుడ్ నాట్ మ్యారీ టైప్ 1 డయాబెటిక్. దే కెన్ మ్యారీ అనదర్ టైప్ 2 డయాబెటిక్ కానీ, బట్ నాట్ టైప్ 1. అదొకటి చూసుకోవాలి. కానీ ఫైండింగ్ ఎ పార్ట్నర్ ఈజ్ అనదర్ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ యంగ్ చిల్డ్రన్, బికాస్ దే ఆర్ బికమింగ్ డయాబెటిక్ ఎట్ యంగ్ ఏజ్. హ్మ్. సో అదొక హెడేక్. అందుకే వి ఫోర్స్ దెమ్, వి ఎంకరేజ్ దెమ్ టు గో త్రూవర్డ్స్ రెమిషన్ థెరపీ.
డయాబెటీస్ రెమిషన్ చేసుకోమని వి ప్రమోట్. కానీ చాలా మంది మీరు అన్నట్టు దెర్ ఇస్ ఎ టెండెన్సీ టు పోస్ట్పోన్ చేసి బికాస్ ఆఫ్ భయం. భయం, ఫియర్. రియలీ వెరీ నైస్ సార్. లైక్ అంటే డయాబెటీస్ గురించి అందరికీ తెలుసు, అవేర్నెస్ అనేది పెరుగుతుంది. లైక్ అంటే ఆ అవేర్నెస్ అనేది డాక్టర్స్ వల్ల పెరుగుతుంది అంటే ఇంకొంచెం యూట్యూబ్ ఛానల్స్ వల్ల పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఏది తెలిసినా కానీ ఏదైనా చేతులు కాలే వరకు మేము ఆకులు పట్టినా మేము కేర్ తీసుకోవట్లేదు. సో బట్ ఎనీవేస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వినైనా ఇలాంటి వీడియోస్ చూసైనా చాలా మందిలో అవేర్నెస్ అనేది చాలా బిగినింగ్లో స్టార్ట్ అయ్యి అండ్ మీరు ఏవైతే సర్వీసెస్ కొన్ని ఆఫర్ చేస్తున్నారో అవి యూటిలైజ్ చేసుకోగలిగితే నిజంగా వాళ్ళకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్వేత.